భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దొమ్మపేట మండలం గిరిజన పుష్పకుంటల గ్రామంలో ఎమ్మెల్యే జ్వారి ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక గిరిజనుల నుండి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే రచ్చనగూడెం నుంచి పూసుకుంట వరకు రహదారి నిర్మించనున్నట్లు గిరిజనులకు తెలిపారు. వెంటనే రహదారి ఏర్పాట్లను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నెలలో మరోసారి పూసుకుంటలో పర్యటిస్తారని, అప్పటికీ రహదారి నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు తెలిపారు. గొండుగపల్లి ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అల్పాహారం చేశారు. ముక్కలలో మీరు కాపుకొచ్చేదాకా మీరు ఏ పంటలైనా మీ ఇష్టం వచ్చిన ఇప్పుడు వేసే చేసుకోండి. సునీల్, మీ కుర్రోళ్ళు లేరు, అసలు ఎంతమంది ఉన్నారు కుర్రోళ్ళు? రమణూరులో ఇక్కడ రెడ్డి గారు 5వ తరగతి దాకా చదివిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టాలి. మీ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా పిల్లలు బడికి వెళ్ళకుండా ఉండదు. నువ్వేం చదువుకున్నావు? ఎక్కడ? నీకు అప్పుడు ఒక వెహికల్ ఇచ్చా కదా ఇక్కడ, ఎవడు బొలేరో ఇచ్చా కదా, ఎవరికి? పనులన్నీ అయిపోవాలి. ఏదైనా ఎంతైనా పర్వాలేదు. రోడ్డు ఒకటే మన బాధ్యత. ఈ రోడ్డు వేసేది R&B చేతిలో. అర్థమైందా? రేపే పనులు మొదలు పెట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్, చెరువు, చాంతాడు, ఫారెస్ట్ అనేది మళ్ళీ రావద్దు నా దగ్గరికి. ఒక పక్క నుంచి అంత బీటీయే కదా అది. ముచ్చాలంపాడు నుంచి రాజనగూడెం టు కట్కూరు వరకు బీటీయే కదా. ఈ మధ్యలో ఇది ఒక్కటే కదా. ఎన్ని కిలోమీటర్లు అది? అది ఎన్ని రోజులు వేయగలుగుతావు?